Hello all. Today I am going to explain one of the most important topic in Indian Constitution, that is preamble. So preamble of the Indian Constitution. What is the role, importance, and history of the preamble? So this is the preamble picture. Original Constitution lo preamble అనేది ఇలా ఉండేది. దాని తర్వాత అమెండ్మెంట్ చేసిన తర్వాత కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఫస్ట్ preamble పేజ్ ఇలా ఉందన్నమాట. అండ్ So coming to the topic, what is preamble means? Preamble is the introductory statement of an Indian constitution. It reveals the philosophy, ideals and objectives of our constitution and seeks to achieve, reflects spirit and purpose behind the creation. So basic గా సింగిల్ వర్డ్ లో చెప్పాలి అంటే ప్రియంబుల్ అనేది ఏదైనా మీరు బుక్ కొంటే ఫస్ట్ ఇంట్రడక్షన్ పేజ్ ఉంటుంది లేదా ఇండెక్స్ పేజ్ ఉంటుంది కదా, వాట్ ఈస్ దిస్ బుక్, ఈ బుక్ లో ఏముంది అనేది చెప్పడానికి ఒక సింగిల్ పేజ్ లో చెప్పొచ్చు. సో ది సేమ్ అనమాట, ప్రియంబుల్ కూడా ఒక ఇంట్రడక్టరీ పేజ్ అనమాట మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ కి. సో ఫస్ట్ లైన్ ఏ విధంగా స్టార్ట్ అవుతుంది అంటే, వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇండికేట్స్ దట్ ద అల్టిమేట్లీ అథారిటీ లైస్ విత్ ద సిటిజన్స్. సో ప్రైమరీగా పవర్స్ ఆర్ అథారిటీ అల్టిమేట్ గా సిటిజన్స్ చేతిలో ఉంటది అనేసి మీనింగ్ అనమాట. సో దట్ ఈస్ ద ప్రియంబుల్ అండ్ దిస్ ఇస్ ద పిక్చర్ ఆఫ్ ద ప్రియంబుల్. ప్లీజ్ చెక్ ఇట్. And coming to the historical background of the preamble, first time Jawaharlal Nehru Constituent Assembly 13th December 1946 లో ఉన్నప్పుడు ఈ ప్రియంబుల్ యొక్క ఆబ్జెక్టివ్ ని డిస్కస్ చేసి ఆ రెజల్యూషన్ ని ప్రపోజ్ చేయడం జరిగింది. దాని తర్వాత రెజల్యూషన్ వాజ్ అడాప్టెడ్ ఆన్ 22nd January 1947 and the preamble was adapted with the constitution on 26th November 1949 and came into effect on 26th January 1950. And the 42nd Amendment Act 1976 added the words. Previous గా ఈ 3 words మన కాన్స్టిట్యూషన్ లో లేవు ఇనిషియల్ గా 1949 1950 టైంలో. బట్ ఆఫ్టర్ 42nd అమెండ్మెంట్ తర్వాత కాన్స్టిట్యూషన్ ప్రియంబుల్ పేజ్ లో సోషలిస్ట్, సెక్యులర్, ఇంటిగ్రిటీ అనే 3 words ని యాడ్ చేయడం జరిగింది. సో ఈ 3 words మీనింగ్ యాజ్ అ పార్ట్ ఆఫ్ యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఆఫ్ ద నేషన్ అనమాట. అండ్ కమింగ్ టు ద objectives of declared in the preamble వచ్చేసి మెయిన్ ఆబ్జెక్టివ్స్ అంటే గోల్స్ అన్నమాట. సో the preamble objectives are sovereign, which indicates that India is independent in both internal and external affairs. Socialist means commitment to social and economic equality. Secular means equal respect for all religions. Democratic means power is vested in the hands of the people. Republic, the head of the state is elected and not a hereditary monarch అన్నమాట. So the preamble also promises to secure justice, liberty, equality, fraternity. And మీరు ఎగ్జామ్ టైంలో ప్రియంబుల్ గురించి రాసేటప్పుడు ఈ 5 words ని గుర్తుపెట్టుకోండి. SSDR, సావరియన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్, రిపబ్లిక్. ఈ వర్డ్స్ కనుక మీ ఆన్సర్ షీట్ లో ఉంటే మీకు మార్క్స్ పడేలాగా ఛాన్సెస్ ఉంటాయి. సో ప్లీజ్ రిమెంబర్ దీస్ 5 words. And coming to the important case laws related to the preamble, Berubari Union case 1960 లో జరిగింది. సో ఇది వచ్చేసి యూనియన్ అండ్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఎన్క్లేవ్స్ గురించి ఉంటుంది కేసు. సో సింపుల్ గా చెప్పాలంటే పాకిస్తాన్ అండ్ ఇండియా బంగ్లాదేశ్ డివైడ్ అయిన టైంలో సో ఈ బెరూబరి అనేది ఒక ప్లేస్ అనమాట. ఈ ప్లేస్ ఇండియాకి రావాలా, పాకిస్తాన్కి రావాలా, బంగ్లాదేశ్కి రావాలా అనేది డిస్కషన్ చేసే టైంలో సుప్రీం కోర్టు ఒక జడ్జ్మెంట్ ఇచ్చింది అనమాట. సుప్రీం కోర్ట్ ఇనిషియల్లీ రూల్డ్ దట్ ప్రియంబుల్ is not part of the constitution. It stated that the preamble is only a key to understand the constitution and cannot be enforced in court of law అని చెప్పింది అనమాట. అంటే ఈ బెరుబరీ కేసులో ప్రియంబుల్ లో ఏవైతే వర్డ్స్ ఉంటాయో ఆ వర్డ్స్ ని బేస్ చేసుకొని ఆ ప్రియంబుల్ ని కోర్ట్ ఆఫ్ లాలో ఎన్ఫోర్స్ చేయలేము అని చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. దాని తర్వాత కేశవానంద భారతి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ 1973 కేసులో. సో ఈ కేసు గురించి మీకు తెలియాలి అంటే క్లియర్ గా నేను వీడియో చేశాను ఈ కేసు మీద. ప్లీజ్ గో త్రూ ఇట్ అండ్ చెక్ ఇట్. కేశవానంద భారతి. సో సింపుల్ గా చెప్పాలంటే కేశవానంద భారతి అనే ఒక మాంక్ అవ్వచ్చు లేదా ఒక రిలీజియస్ యొక్క హెడ్, ఆయన ఎడ్నీర్ మఠాన్ని నడిపేవాళ్ళు అనమాట. ఆ ఎడ్నీర్ మఠం కింద కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి. కేరళ ల్యాండ్ రిఫార్మ్స్ యాక్ట్ కింద ఆ ల్యాండ్ మొత్తాన్ని గవర్నమెంట్ తీసుకోవడం జరిగింది. దానికి రిలేటెడ్ గా ఈయన కోర్టులో కేసు వేశారు. సో ఈ కేసులో బెరుబరీ యూనియన్ కేసులో ఏదైతే జడ్జిమెంట్ ఇచ్చారో దట్ ప్రియంబుల్ ఈజ్ నాట్ ఎన్ఫోర్స్డ్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అనేది అది ఓవర్ రూల్ చేశారనమాట. అంటే అది తప్పు, ఐ మీన్ అది కరెక్ట్ గా చెప్పలేదు. సో ఇది కరెక్ట్ అని చెప్పేసి హెల్డ్ దట్
preamble is a part of the constitution. It reflects the basic structure of the constitution, which cannot be amended or destroyed even by parliament. సో ఏదైతే ప్రియంబుల్లో వర్డ్స్ ఉన్నాయో అవి ఏదైనా చేంజెస్ చేయాలి అన్నా కూడా డైరెక్ట్ గా పార్లమెంట్ ఒక్కరే చేంజ్ చేయలేరు, అమెండ్ కూడా చేయలేరు. సో కంపల్సరీ బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ప్రాసెస్ ఉంటుందో సేమ్ అదే ప్రాసెస్ తీసుకోవాలని చెప్పేసి కేసులో జడ్జిమెంట్ వచ్చింది. అండ్ ఎల్ఐసి ఆఫ్ ఇండియా వర్సెస్ కన్స్యూమర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ 1995 కేసులో వచ్చేసి కోర్ట్ హెల్డ్ దట్ ప్రియంబుల్ ప్లేస్ ఎ సిగ్నిఫికెంట్ రోల్ ఇన్ ఇంటర్ప్రిటింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ ఫండమెంటల్ రైట్స్. అండ్ వెరీ ఇంపార్టెంట్ కేస్ ఎస్ఆర్ బొమ్మాయి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో reaffirmed that secularism is a part of the basic structure of the constitution and emphasized the importance of the preamble in guiding constitutional values and చెప్పేసి జడ్జిమెంట్ ఇచ్చింది. దీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కేస్ లాస్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ప్రియంబుల్. మీరు ప్రియంబుల్ గురించి క్వశ్చన్ వస్తే ఖచ్చితంగా ఈ 4 కేస్ లాస్ మీరు ఆన్సర్లో ఉండేలాగా ట్రై చేయండి. And what is the role and importance of the preamble? So preamble వచ్చేసి గైడింగ్ లైట్ అనమాట. ఇట్ హెల్ప్స్ అండర్స్టాండింగ్ అండ్ ఇంటర్ప్రిటింగ్ కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అండ్ ఆల్సో ఇట్ రిఫ్లెక్ట్స్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ లైక్ లిబర్టీ, ఈక్వాలిటీ, జస్టిస్, ఫ్రెటర్నిటీ. And preamble supports constitutional interpretation used by courts to reinforce democratic principles. And also preamble indicates source of power, declares the people as the ultimate source of the constitution. So these are importance of role and importance of the preamble. And that's all about preamble. Please like, share and subscribe